యూరియా బస్తాల కోసం అన్నదాతలు అరిగోసలు పడుతున్న హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లు అయి పసిపిల్లల పానాలు పోతున్నా వరదలకు వాగులు వంకలు పొంగి డ్యాములు ఇచ్చుకపోతున్నా అవేవి వట్టనట్టు ఉన్న ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు సీన్మోలు చేస్తున్న సమ్మెను సలవడగొట్టిండట. ఎట్లా సలవడదో దిల్రాజు సార్ చెప్తుండేనుండ్రి. అయ్యా దిల్రాజు సార్ ఇక చెప్పుండ్రి సమ్మె సలవడేందుకు కారణం ఏందో. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది. సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి. సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత. సో హైదరాబాద్ని ఫిలిం హబ్ లాగా తయారు చేద్దాం. ముఖ్యమంత్రి అయిన తొలుతలనే ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ ఏమన్నాడో యాదికున్నదా? ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్ గడ్డ మీద సినిమాలు తీసుకునేటట్టు తయారు చేయాలని చెప్పిండు కదా. అదే ముచ్చట మళ్ళా దిల్రాజు సార్ చెప్పిండు. మరి 18 దినాల బట్టి సినిమాల షూటింగ్లు సీరియళ్ల షూటింగ్లు టీవీ షోలు ఆపి టెక్నీషియన్లు చేసిన సమ్మె ఎట్లా సల్లబడ్డది అంటే 30% పెంచాలని సినిమా కంపెనీల పనిచేసేటోళ్ళు డిమాండ్ చేస్తే 22.5% అంటే అటు రూపాయల పావులంతో మందం పెంచుతున్నట్టు చెప్పేవారు అట్లా సమ్మె సల్లబడ్డదట. ఏషకాళ్ళు ఏషగత్తెలు సినిమా కంపెనీల పనిచేసేటోళ్ళ జీతాలు సరిపోతలేవని సమ్మె చేస్తే ఇంత బిరాన స్పందించిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు దేశానికి బువ్వ పెట్టే రైతులు వ్యవసాయ ఆఫీసుల కాడ చాలా దినాల బట్టి యూరియా కోసం పిట్టకు పెట్టుకుని ఎదురు చూస్తుంటే రోడ్లు ఎక్కి ధర్నాలు రాస్తా రోకోలు చేస్తుంటే వాళ్ళను కూడా ఎందుకు పట్టించుకుంటలేడు? ఓ సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మీరన్న రేవంత్ సారుకు యాది చేసి సినిమాల గోసలు వాపినట్టే అన్నదాతల అవస్థలు కూడా వాపవనకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.